అదే సంవత్సరంలో స్టార్టింగ్ ఇల్లు వీడికి షిఫ్ట్ ఆడిపోయినా సాయి కూర్చోరా మన పక్కన ఒక రాకుండా ఈ నంబర్ క్రియేట్ చేసినాం కొంచెం ఎస్ఐ జగన్పల్లి ఎఫ్ఐఆర్ ఏమని చెప్పాలి అది నాగాలాండ్ జగన్పల్లి ఎస్ఐ చెల్లె పిల్లలకు బాగాలేదు రీపు హాస్పిటల్ ఉండే 2 days హాస్పిటల్ ఉండే ఎప్పుడు మెనుకుంటుంది నేనే పండుకొని ఎక్సర్సైజ్ అది अजीम भाई ఇట్లా సైడ్ సైడ్ కండి ఇట్లా ఒక్క నిమిషం అజీం భాయ్ సైడ్ నీది ఫోన్ కావాలి అది
అలా కొంచెం ఈ మధ్యలో పెట్టా సరే ఏదో పని మీద రైతు పెట్టినప్పుడు జీతగాడు ఫోన్ చేస్తాడు, యూరియా లేదంటాడు, కరెంట్ బంద్ అవుతుంది. అవునా దాని మన ఏంటో మైండ్ కాన్సన్ అవుతుంది. దాన్ని బబ్బులు అని మనోడు ఇప్పుడు బండి వైఫ్ ఆయన ఇద్దరు వస్తారు 100 స్పీడ్ మన జీప్ కారు ఎప్పుడు ఉంటే ఆడికి 20 ఫీట్ల బండి దాని లైట్లు బిట్లు ఏముండే రాడ్ల లెక్క పైపులు వేసుకపోతుంది అంటే కొడితే 2 బిల్లు లేదు ఎవరికి ఏం కాలేదు మళ్ళీ టోటల్ లాస్ అయ్యింది. అసలు ఆ యాక్సిడెంట్ ఇద్దరు తెచ్చుకోవాలి. ఇంకా 3 నిమిషాలు అయితే నీళ్ళు వస్తుంది. మా బ్రాహ్మణ పిల్లల దగ్గర అలా సెయింట్ పాల్ స్కూల్ మూడు లక్షలు పని చేసింది. డాక్టర్ ఏం చేస్తున్నాం వచ్చిన ఏమున్నది స్టార్ట్అప్ రేటు 5 days మస్తు కష్టపడ్డాను. నేను మన కళాశేఖర్ అన్న నేను బాగా కష్టపడ్డాను. కానీ పాయిజన్ ముందే ఊళ్ళో ఉంటాయి కదా పురుగు అనుకున్నారు. డాక్టర్ వచ్చి ఏమన్నా అంటే పురుగే పాము కాదని చెప్పి వాళ్ళ దగ్గర ఒకటే కార్డు ఉంటుంది. ఇమీడియట్లీ పోతే ఇంతకు కూడా ఫ్లెక్సీలో ఫోటో చూసి పిల్లలు చూసినా అని అనుకుంటున్నాను. మనం డీటెయిల్స్ కారణంతో అడిగాను.
తీసుకో ಇಲ್ಲ ಒಳಗೆ ಒಳಗೆ మనమే నమ్మకుండా పోయి ముందే సరదా వ్యవహారం పోయినట్టే అయిపోతుంది ఆరబెట్టి అంటున్నాం ఊర్లో కూడా మందు ఊరు కూడా పెట్టిన కిట్ లేదు లేదు ఉన్నది ఒక గోల్ చేసుకున్న డైరెక్ట్ పంచాయతీ అని ఉంటుంది మండలమే మండలం మన మండలం మంది పెట్టుకుంటుంది కిట్లు పెట్టాలి 4 రకాలు ఉంటాయి ఫామ్ రేట్ ఎంతనే గుర్తు ఉంటుంది నేను ఎన్నో చూసిన అదే ఇది ఆర్ఎం పేరు చూడండి ఇంజక్షన్ మన బాక్స్ లో స్టోరేజ్ చేసి పెట్టుకుంటుంటారు ఈ కాలంలో ఫామ్ ఇదే ఎక్కువ భూమికి ఏమన్నా డబ్బులు ఓన్లీ సార్ అలా లేదు మొత్తం ఆపద్ బంధు స్కీమ్ కింద అది మన ఎంఆర్ఓ చెప్తే పోస్ట్ మార్టం చేయించిన మంది కోసం సర్టిఫికేట్ 70 కాదు నేను జీవన్ రెడ్డి ఎక్స్ఎంఎల్ఏ మరో బాగున్నారా సంతోష్ సంతోష్ ఇది మన నిర్మల్ ఒక స్నేక్ బైట్ అయింది స్కీమ్ కింద పంచనామా కూడా అయింది కొద్దిగా ఫైల్ పంపితే 4 lakhs స్కీమ్ ఆపద్ బంధు సర్పంచ్ వస్తాడు అవి మనకు చాలా కావాల్సిన నాకు రైట్ హ్యాండ్ ఉండి చేసిన కొద్దిగా వెళ్ళి పర్సనల్ వచ్చి తీసుకెళ్ళి అంటే సెక్రటరీ పంపి థ్యాంక్ యూ ఈరోజు జనతా గ్యారేజ్ లో భాగంగా ఆర్మూర్ పేద ప్రజలు వారి యొక్క ఆవేదన మాతో చెప్పడం జరిగింది 13వ వార్డులో దాదాపు ఇక్కడ గత కేసీఆర్ గారి ఆయంలో కట్టించిన 300 ఇల్లు నిర్మాణం జరిగినాయి ఆల్రెడీ. ఇక్కడ కొద్దిగా జరగాలి. ఇవి ఈ కనబడుతున్న బిల్డింగ్ ఇవి కూడా జనతా గ్యారేజ్ క్రైమ్ నంబర్ 25 జనతా గ్యారేజ్ క్రైమ్ నంబర్ 25లో భాగంగా కాంగ్రెస్ బీజేపీలకు కేంద్రం పైసలను ఒక్కోటి చెప్తుండు, రాష్ట్రం పైసలను ఇంకోటి చెప్తుండు. వీనికి అవ్వలేదు, వానికి బాపు లేదు. ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ లేదు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ స్థానిక ఎమ్మెల్యే బీజేపీ. పాత గోడలకు సున్నాలేసి కేసీఆర్ కట్టిన ఇళ్లకు ఇల్లు ఈర్రా బాబు పట్టిస్తారు.
ఇక్కడ ఘోరమైన విషయం ఏంటంటే పాపం ఈ ఇల్లు కట్టినప్పుడు అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ల్యాండ్ అక్వైర్ చేస్తే కొంతమంది ప్లాట్లు ఇచ్చారు. ఈ కాలనీకి చెందిన మా రామున్నాడు, ఉన్న 4-5 ఓట్లతో ఓడిపోయిండు. కాదు సార్, ఆ పాత ప్లాట్లు ఇచ్చిన వాళ్ళకన్నా కనీసం ఇస్తలేదు. నేను చెప్పినాం అయ్యా జర్నలిస్టుల కన్నా ప్రకటించండి ఇక్కడ అని చెప్పినాం. గతంలో ఆ ప్రపోజల్ కూడా పెట్టినాం ఎంఆర్ఓ దగ్గర. మరి 300 ఇళ్ళు ఇక్కడ రెడీ ఉన్నాయి, పెరికిట్లో ఒక 300 ఉన్నాయి. అంకాపూర్లో అయితే అవకతవకలు జరిగినాయని మా జనతా గ్యారేజ్ లో కంప్లైంట్ వచ్చింది. బీజేపీ కాంగ్రెస్ దళారులు ఒక్కొక్క ఇల్లు దగ్గర విలేకరులు వినాలి సార్, ఒక్కొక్క ఇల్లు దగ్గర ₹1,00,000 వసూలు. ఎమ్మెల్యే తాలూకా అని అంటారు, పైసా వసూలు తాలూకా అంటారు, ఎర్రచందనం తాలూకా అని ఇంకోటి అంటుంటారు. ఎవరి తాలూకానో మాకు తెలియదు, విలేకరులే ఫైండ్ అవుట్ చేయాలి. ఇక మళ్ళా కొత్త దుకాణం పెట్టారు. 3 ఏళ్ళు అవుతుంది, దగ్గర 1000 రోజులు కాబోతా ఉంది. 1000 రోజులలో ఇప్పటికి 3 సార్లు అప్లికేషన్లు తీసుకున్నారు, కమిషన్లు అడుగుతున్నారు. మళ్ళా కొత్తగా 25 నుంచి 1వ తారీఖు దాకా 6 రోజులు షార్ట్ లిస్ట్ పెట్టారు. గతంలో ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు, లబ్ధిదారు సెలెక్ట్ అయ్యారు. మళ్ళా పేదోళ్ళందరూ అప్లై చేసుకోమంటారు. వాళ్ళ దాంట్లో వాళ్ళకి కొట్లాట పెడతారు. సార్ అలాంటి అయిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి పంచాయతీలు, కమిషన్ల దందా, పైసా వసూలు రెడ్డి పేరుతోని ఇక్కడ ఎర్రచందనం గ్యాంగ్ 2 గ్యాంగులు ఉన్నాయి ఇక్కడ మాఫియా. ఒక్క ఇల్లుకు ₹1,00,000 ఇవ్వమంటారు. నేను ఆర్మూర్ ప్రజలకు, పేద బడుగు బలైన వర్గాలకు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా ఎవడైనా మిమ్మల్ని బీజేపీ వాడు కానీ, కాంగ్రెస్ వాడు కానీ, ఎమ్మెల్యే మనుషులు కానీ, ఎమ్మెల్యే తాలూకా కానీ, ఎమ్మెల్యే కానీ, పైసా వసూలు రెడ్డి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కానీ ఎవడన్నా ₹1 అడిగితే దయచేసి నాకు ఫోన్ చేయండి. మా నాయకులకు చెప్పండి, మేము వాళ్ళ ఇళ్లను ముట్టడిస్తామని చెప్పి సనంటారు. మీకు దమ్ముంటే ఈ కేసీఆర్ గారు కట్టిన ఇళ్ళని ఇవ్వండి. ఇక్కడ కానీ పెరికిట్లో కానీ ఎక్కడ ఇంతవరకు ఒక్క ఇల్లు ఇచ్చింది లేదు. దానికి ఏతులు పెట్టి అంకాపూర్లు వచ్చి నేను కట్టినా అని చెప్పి మేము కట్టిన ఇళ్లకు సుదర్శన్ రెడ్డి తీసుకొచ్చి ఈయన తీసుకొచ్చి ఆయన కొబ్బరికాయ ఈయన కొబ్బరికాయ కట్టి ₹1,00,000 ఇంటికి తీసుకొని ఇచ్చిరట. బాధితులు మా దగ్గరికి వస్తా ఉన్నారు. మేము చెప్పినాం జిల్లా కలెక్టర్ దగ్గర తీసుకెళ్తాం, మర్యాదగా చెప్తున్నాం. ఇగో ఇవన్నీ ఉన్నాయి, ఇక్కడ ఇల్లు కట్టినాయి, రెడీ టు ఆక్యుపై ఖాళీ. డిస్కౌంట్ లో కూడా స్థానిక కౌన్సిలర్ ఏమో ఆయన మాకు ఓటు వేయలేరు, మీరు మాకు 2-3 ఓట్లతోనే ఓడిపోయిండు, టీఆర్ఎస్ అయినా కాబట్టి మీకు ఇయ్యం టీఆర్ఎస్ అని చెప్పి అదొక మాట మాట్లాడుతుంది. ఇది చూడాలి మీడియా. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్ని స్తంభాలతో పాటు ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీతో పాటు మొత్తం రెడీగా ఉన్నాయి. కేవలం ఇది చూడండి సార్, ఒకటి బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3, బ్లాక్ 4, అక్కడ బ్లాక్ 5 అన్ని కూడా రెడీగా ఉన్నాయి. కలర్ రేస్ ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయి, కిటికీలు పెట్టినవి ఉన్నాయి. ఇక్కడ ఇది ముందుగా ఈ ప్రాంతంలో ప్లాట్ ఇచ్చి ఎలిజిబుల్ బ్లాక్ నంబర్ 9, బ్లాక్ నంబర్ 8. ఇక్కడ చూడాలి, సీట్ పోతుంది. 3 ఏళ్ళు అయినాయి కట్టిన ఇల్లు అంటే దమ్ము లేక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇటువైపు చూడండి. ఇక అది బ్లాక్ 8, అది బ్లాక్ 7, అది బ్లాక్ 6, బ్లాక్ 4, బ్లాక్ 5 ఇళ్ళన్ని కట్టినండి. లోకల్ అమ్మ వాళ్ళు ప్లాట్ ఫిక్స్ నిరుపేదలకు 1 నెల రోజులలో ఇది అలాంటి చేయకపోతే ఈ తాళాలన్నీ వలగొట్టి పేద ప్రజలకు మేము పంపిణీ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మర్యాదగా చెప్తాం. సున్నాలు వేసినాయండి, డోర్లు పెట్టినాయండి, కిటికీలు పెట్టినాయండి, వైర్లు గుంజినాయండి. నీకు ఇయనికి ఏం రోగం రా నాయన? వాడంటే వీడు నాకు ప్రోటోకాల్ లేదని వీడు అంటాడు ఎమ్మెల్యే. ఆడేమో గెలవక వాడు పరేషాన్ ఉన్నాడు. మీ ప్రోటోకాల్తో మాకేం సంబంధం రా బాబు, మీ కమిషన్లతో మాకేం సంబంధం? ఏమనంటే నీ ఇల్లు ముట్టడిస్తాను వీడు అంటాడు, వాడి ఇల్లు ముట్టడిస్తాను వీడు అంటాడు. మీ ఇల్లు ముట్టడితో మా డబుల్ బెడ్రూమ్ ప్రజలకు ఏమొస్తుంది? వీడికి అవ్వలేదు, మనకి బాబులేదు. పాత కూడా సున్నాలేసి కత్తెర పట్టుకొని కత్తి గ్యాంగ్, కత్తెర కైంచి గ్యాంగ్ ఇద్దరు, పైసా వసూలు రెడ్డి అండ్ మన మంగళం శ్రీను. ఏమన్నా అంటే ఇక దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడతారు. వీడు పుట్టినాకనే దేశం పుట్టింది, వీడు పుట్టినాకనే ధర్మం పుట్టింది. ఏమన్నా మాట్లాడితే దేశం కోసం ధర్మం కోసం. మొన్న వీడియోలు వైరల్ చేస్తా ఉన్నారు. ఎదురా నాయన అంటే
ఇక మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ఊరూరికి ఛత్రపతి శివాజీ విగ్రహం దాంతో ప్రజలకు ఏమవుతుంది అండి ఆయన ఈ దయచేసి నీకు దమ్ముంటే నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఎమ్మెల్యేగా పనిచేస్తే ఈ తాళాలేసి మేమే కట్టినాం కొబ్బరికాయ చేసి ఒకవేళ కనుక ఒక నెల రోజుల్లో 25 నుంచి 1వ తారీఖు దాకా 3వసారి అప్లికేషన్ తీసుకున్న తర్వాత మీరు కనుక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోతే ఈ తాళాలన్నీ వలగొట్టి మీరు సెలెక్ట్ చేసిన లబ్ధిదారులకు మొదటి వర్షం వాళ్ళందరికీ పనిచేస్తాం. ఇట్లా 300 ఇళ్ళు ఇక్కడ 300 ఇళ్ళు అంకాపూర్లో కూడా కొన్ని అవకతవకలు జరిగినాయని తెలిసింది, మా దృష్టికి వచ్చింది. మళ్ళీ కూడా 6 పేద బడుగు బలైన వర్గాలు ఇండ్లు లేని అక్క చెల్లెలకు గుడిసెలు లేని గుడిసెలున్న అక్క చెల్లెలు అందరూ కూడా దయచేసి కెనాల్ బౌండరీ మీద ఉన్నటువంటి దాదాపుగా 1000 మంది ఇళ్లున్నాయి. కెనాల్ బౌండరీ మీద రాజారాం నగర్ నుంచి పట్టుకొని కిందికి జిరాయత్ నగర్ వరకు టీచర్స్ కాలనీ ఒడ్డరి కాలనీ వాళ్ళందరూ కూడా దయచేసి అప్లై చేసుకోవాలా. 25వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు అప్లై చేసుకోవాలని చెప్పి చేతులు తిరిగినట్టు చెప్తున్నాం. ఎవడైనా పైసలు అడిగితే మనం తోలు తీస్తాం, కాంగ్రెస్ బీజేపీలో తోలు తీస్తాం, రమ్మని చెప్పండి, మాకు కంప్లైంట్ చేయండి, మీరు ఫలానాడు పైసలు అడిగిందని లోపలేస్తాం. మొన్ననే మున్సిపల్ కమిషనర్ కూడా రేపు డ్రాది ఇస్తాడని ఇలా ఏసీపీ రైడ్ అయింది. ఇక్కడ అవకతవకలు చేసిరని అది ఆర్మూర్ ప్రజలందరికీ తెలుసు. మున్సిపల్ కమిషనర్ ఎంత కరప్టెడ్ ఉండేనో, ఎట్లా జైలుపోయిండో, జైలు పాలైంది, ఇంకా రాలేడు బయటకి. కాబట్టి అదే గతి అధికారులకు మళ్ళా ఇంకా రానున్న రోజుల్లో ఎవరన్నా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో తప్పులు చేస్తే పడతాయి. వీళ్ళు కట్టేది లేదు, పీకే లేదు. సంవత్సరం అయితే మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే సారే వస్తాడు, కారే వస్తాడు, కేసీఆర్ వస్తాడు. కాబట్టి మళ్ళా మన ప్రభుత్వం వచ్చినాక పేదలకు ఖచ్చితంగా మిగిలిపోయిన వాళ్ళ ప్రజలందరికీ కూడా మొదటి దిశగానే ఇచ్చేద్దాం ఇల్లు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ అప్లికేషన్ మాత్రం బరాబర్ పెట్టండి, లెక్కతో పెట్టండి. మైనార్టీ సోదరులు కూడా చెప్తా ఉన్నాం, మీరు మంచిగా అక్కడ మా మర్కజ్ కమిటీ ఉంది, అదేవిధంగా సదర్ సాబ్ ఉన్నారు, కమిటీల పెద్దలు ఉన్నారు, మసీద్ కమిటీ పెద్దలు ఉన్నారు, మా కౌన్సిలర్లు నదీం ఉన్నాడు, తహసీల్ ఉన్నాడు, అజీం ఉన్నాడు, నయీం ఉన్నాడు, అదేవిధంగా వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి దగ్గరుండి ఎన్ని ఉంటాయి, సేఫ్ ఉన్నాడు, మొత్తం అప్లై చేయండి, అప్లికేషన్లు అన్ని ఇవ్వండి. ఇంకా కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తా 5 రోజులు సరిపోదు, పేద బడుగు బలైన 15 రోజులు 20 రోజులు పెట్టండి అప్లికేషన్లు. క్షుణ్ణంగా మేము కూడా ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరు అప్లికేషన్ తీసుకొచ్చి ఇస్తాం. ఎన్ని రోజులు ఇస్తారో కూడా చెప్పాలా. ఇయ్యకపోతే మేము ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి సందర్భం తెలుస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు ఈ ఎక్కడైతే ఉన్నాయి ఒకసారి 4 రోజులలో 3 రోజులు ఆల్రెడీ ఉంది. రాఖీ పౌర్ణమి ఒక రోజు, ఈ రోజు మిలాదున్ నబీ, రక్షాబంధన్, సండే 4 రోజులు ఆడని మీకు మొక్కాలి. 2 రోజులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మొక్కాలే. 5 రోజులు ఇస్తే 4 రోజులు ఆడిన పెట్టిన మీ యొక్క ఉద్దేశం ఏంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఉద్దేశం ఏందో చెప్పాలి. ఇలా పేపర్లో చూసిన కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు, మేము 1800 కోట్లు ఇస్తాం, 180 కోట్లు ఇస్తాం అంటున్నాం. కేంద్రం ఇస్తారా, రాష్ట్రం ఇస్తారా, వాడు చేస్తారా, మీరు చేస్తారా, మాకు సంబంధం లేదా నాయన. మా కట్టుకున్న వాళ్ళ ఇళ్ళకి పైసలు ఇవ్వండి, అప్లికేషన్ తీసుకోండి. 5 రోజులలో 4 రోజులు ఆల్రెడీ ఉంది. ఇక వాళ్ళ విఘ్నతగా వదిలేస్తారు జిల్లా కలెక్టర్ గారికి, మరి ప్రిన్సిపల్ సెక్రటరీకి, హౌసింగ్ మినిస్టర్ కు, పొంగిరెడ్డి మంత్రి వారిలకు, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవి మాత్రం ఇవ్వకపోతే మేమంతా మా టీం మా పింక్ బుక్ లో లెక్కిస్తాం, అవినీతి చేసిన ఇవి వచ్చి మేమే బంద్ చేస్తాం. లబ్ధిదారులు బ్లాక్ నంబర్ 8 అన్ని బ్లాక్లు చూపిస్తాం, ముందర చూసుకోండి. బ్లాక్ నంబర్ 10 చూడాలి దయచేసి. బ్లాక్ నంబర్ 10 బ్లాక్ నంబర్ సార్, ఇది కేసీఆర్ కట్టించిన కేసీఆర్ కాలనీ, తెలంగాణ తెలుగు ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టించినటువంటి బ్లాక్ నంబర్ 7. కట్టిన ఇళ్లకు తాళాలేసి అంటే తాళాలు వేసుకొని ఇంట్లో పెట్టుకున్నారు. మళ్ళా 25 నుంచి అప్లికేషన్ 25 తారీఖు హాలిడే, రాఖీ పౌర్ణమి వచ్చింది, మిలాద్ నబీ ఈద్ మిలాద్ వచ్చింది. ఈ బ్లాక్ నంబర్ 6
ఇది బ్లాక్ నంబర్ 11, బ్లాక్ నంబర్ 5 ప్లీజ్ దయచేసి మీడియా బ్లాక్ నంబర్ 9, బ్లాక్ నంబర్ 6, బ్లాక్ నంబర్ 6 ఇక్కడ ఇన్ని కంటైనర్ అడిగి కేసీఆర్ కాలనీ అని పేరు పెడతా ఉంటే కేసీఆర్ కాలనీ ఫోటో కూడా తీసేసారు. దయచేసి మేము చెప్తున్నాం, మర్యాదగా చెప్తున్నాం, మీరు కనుక ఒక్క నెల రోజులలో ఇవి డిస్ట్రిబ్యూషన్ చేయాలి. 1 తారీఖు వరకు అప్లికేషన్ తీసుకొని మిగతా ఎవరికి ఇస్తారు ఇవ్వండి లబ్ధిదారులకు. కొంతమంది ప్లాట్లు పోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. ఒకవేళ కనుక ఇవ్వకపోతే నెల రోజుల తర్వాత ఇదే మా టీం అంతా వచ్చి రామ్ ఆధ్వర్యంలో ఇక్కడ స్థానిక కౌన్సిలర్గా మనం పోటీ చేసి 5 ఓట్లతో ఓడిపోయాడు. కాబట్టి ఈ ఆధ్వర్యంలో వచ్చి 1000 మందితో ముట్టడిచ్చి లబ్ధిదారులకు తాళాలు వేసి ఇస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. అదే ఉండండి, ఇవన్నీ బ్లాక్ లో వస్తే వాయిస్ తీసుకున్నాం. ఇవన్నీ బ్లాక్ లో అన్న మధ్యలో వచ్చేది. ఒక్క నిమిషం క్రైమ్ నెంబర్ 30 కదా, 25 గురించి చెప్పండి. జనతా గ్యారేజ్ క్రైమ్ నంబర్ 25 కంప్లైంట్ లో భాగంగా 13వ వార్డు ప్రజలందరూ వచ్చి అప్పుడు మా ప్లాట్లు ఇచ్చినామయ్యా కేసీఆర్ కాలనీ అని ఉండే, ఇదంతా గులాబీ కలర్ వేసి ఉంటే బ్రహ్మాండంగా ఉండే సార్ కట్టించిన ఇండ్లు మరి ఇవాళ కలర్ తొలగించారు, ఇండ్లు మాత్రం ఇస్తలేరు. దగ్గర 3 ఏళ్ళు మేము ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇండ్లు వస్తాయని చెప్పన్నాం. ఆ ఇండ్లకు తాళాలు వేసుకొని ఎంఆర్ఓ కమిషనర్ గారు వాళ్ళ ఇళ్లలో పెట్టుకున్నారు. లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళకే ఇండ్లు అలాట్ చేస్తామని అంటా ఉన్నారు. కమిషన్లకు ఎగబడ్డారు. కమిషన్ల కాంగ్రెస్ అయినది, కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ పార్టీగా మారిందని చెప్పి ఈ సందర్భం తెలుస్తుంది. కాబట్టి క్రైమ్ నంబర్ 25 కింద నెల రోజుల లోపల ఈ బ్లాకులన్నీ 300 ఇండ్లను పంపిణీ చెయ్యకపోతే మేము డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ముట్టడి పెట్టి పేదలు, నిజమైన పేదలు ఎవరైతే ఉంటారో, గుడిసెల ఎవరైతే ఉంటారో, లబ్ధిదారులు ఎవరు ఉంటారో వాళ్ళకి వెంటనే ఇది హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి ఈ సందర్భం తెలుస్తుంది. ఒకవేళ ఎవరైనా అధికారులు ఎంఆర్ఓ గాని కమిషనర్ గాని, గతంలో పోయిన కమిషనర్ ఆల్రెడీ ఏసీబీ రైడ్ అయి పట్టుబడ్డారు, వాళ్ళు గనుక లంచాలు తీసుకొని అంకాపూర్లో తీసుకున్నట్టు 50,000 లక్ష రూపాయలకు ఇల్లుకు తీసుకున్నట్టయితే బీజేపీ మాఫియా, కాంగ్రెస్ మాఫియా ఎవరైతే ఉన్నారో, ఎర్ర మంగళం సీను తాలూకా, పైసా వసూలు రెడ్డి తాలూకా ఎవరైనా పైసలు వసూలు చేసినట్టు తెలిస్తే పింక్ బుక్లు ఎక్కిస్తాం, తోలు తీస్తామని చెప్పి తెలుసు. ప్రజలకు కూడా చేతులు ఇచ్చి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవ్వడికి ఒక్క కాంగ్రెస్ బీజేపీ బినామీ నాయకులకు ఎవ్వడికి కూడా ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ఉచితంగా మీ హక్కు. గెలిస్తే మీరు ఇస్తా అని చెప్పి ఇంకోటి ఎమ్మెల్యే ఎక్స్ట్రా చెప్పిండు, ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకుండా నేను ఇస్తాను. దాన్ని 2వ సారి ఉంటుంది. ముందు ప్రభుత్వం ఈ మొదటి దఫాగా రాని, మిగిలిన వాళ్ళందరూ ఎమ్మెల్యే ఇంటికాడికి పోయి ఎమ్మెల్యే ఇస్తాని స్పీచ్లు ఉన్నాయి. మొన్న కూడా చెప్పిండు, వివరణ ఇచ్చిండు. రాని వాళ్ళకి ఇస్తాడు. ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఈ మంగళం సీన్లే అని చెప్పి కట్టిస్తాడు, ఊరికి 10 గాని 20 గాని. కాబట్టి మర్యాదగా చెప్తున్నాం, మంచిగా చెప్తున్నాం. వెంటనే కట్టిన ఇండ్లు పెరికిట్లో కానీ ఇక్కడ కానీ అవి ఎక్కడైనా కానీ ఆర్మూర్ నియోజకవర్గంలో, నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఎక్కడైనా కానీ వెంటనే డిస్ట్రిబ్యూషన్ చేయాలి, పేద ప్రజలకు ఇవ్వాలి. ఇక్కడ ప్రత్యేకంగా ప్లాట్లు పోయిన వాళ్ళు ఉన్నారు, ప్లాట్లు ఇచ్చారు ప్రభుత్వానికి, వాళ్ళకి మాత్రం వెంటనే కేటాయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. జై తెలంగాణ, జై కేసీఆర్. వీళ్ళు 4 రోజులు అప్లికేషన్ తీసుకోమన్నారు కదా, గవర్నమెంట్ హాలిడేస్ ఉంది, దాని మీద ఘాటుగా ఒక్కసారి. వీళ్ళ తెలివి ఎట్లుందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యవేక్షణ, పొంగులేటి గారు మంత్రి గారు 5 రోజుల్లో అప్లికేషన్లు తీసుకుంటామన్నారు. ఈరోజేమో మహమ్మద్ ప్రవక్త జన్మదినం అని ఈరోజు పండుగ, హాలిడే, రాఖీ పూర్ణము, ఒక ఆదివారం, తర్వాత రక్షాబంధన్, 4 రోజులు హాలిడేలు. 5 రోజుల్లో 4 రోజులు హాలిడే. ఈ తెలివికో దండంరా నాయన కాంగ్రెస్ నాయకులారా. 5 రోజులు అప్లికేషన్ పేద ప్రజలకు ఇస్తే 4 రోజులు హాలిడే. ఎంఆర్ఓలు ఉండరు, కమిషనర్ ఉండరు, ఆఫీసుకు తాళం ఉంటుంది. మరి ఎవరికి ఇవ్వాలా అప్లికేషన్లు, ఎక్కడ ఇవ్వాలో మాకైతే తెలుస్తలేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 5 రోజులు కాదు, ఒక నెల రోజులు పెట్టండి. అప్లికేషన్లకు వేలాదిగా వస్తాయి, వేలాది మందికి వస్తాయి. ఆన్లైన్ లో కూడా పెట్టండి, మాన్యువల్ పెట్టిరు, ఆన్లైన్ లో కూడా పెట్టండి అని చెప్పి సందర్భం తెలుస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్.